కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య పేర్కొన్నారు. గురువారం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సదాశివపేట మండలంలోని నాగ్సాన్పల్లి, కోల్కూర్, ఏటిగడ్డ సంఘం, బొబ్బిలిగామ, అంకెన్పల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు ఆయా గ్రామ సర్పంచులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎన్నో గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు, షెడ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలు కేంద్ర నిధులతోనే మంజూరయ్యాయన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సదాశివపేట మండలంలోని పలు గ్రామాలకు నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. సదాశివపేట మండల పార్టీ తరఫున ఎంపీ రఘునందన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కాశీపురం రవికుమార్, ముత్తంగి ఉమారాణి, లక్ష్మయ్య, సవ్వ ఉమాదేవి, అమృతమ్మ, వార్డు మెంబర్లు, బీజేపీ పార్టీ వార్డు సభ్యులు నామ హరీష్, మల్లేశం, రవికృష్ణ, రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఉక్కిస భరత్, జిల్లా నాయకులు సారా కృష్ణ, సత్యనారాయణ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు ఎం. శ్రీకాంత్, ఆనంద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వేణు ముత్కాని, రమేష్, సాకేత్, బన్నీ. నేను మండల బీజేపీ నాయకుడిని. ఈరోజు నాగసన్పల్లి అభివృద్ధికై మన మెదక్ ఎంపీ గారు రఘునందనరావు కృషితో, మరియు మండలాధ్యక్షుడు ఆదిత్య గారి కృషితో, మరియు సర్పంచ్ గారి కృషితో మన గ్రామానికి సీసీ రోడ్డు రూపకంగా 10 లక్షలు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన మండలంలో ఒక 5 గ్రామాలకు 50 లక్షలు రావడం జరిగింది. ఇంతకుముందు మనకు సోలార్ లైట్లు ఇట్లు ఇవ్వడం జరిగింది. ఇక ఎంపీ గారు ఇంకా టైం ఉంది కాబట్టి మిగతా గ్రామాలకు కూడా అభివృద్ధి ఎంత చేస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖకు ధన్యవాదాలు. మండల అధ్యక్షులు ఆదిత్య అన్న గారికి, అలాగే మన గౌరవ ఎంపీ అయిన రగన్న గారికి మా గ్రామం నుంచి చాలా శుభాభివందనలు. చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఏ రోజుైనా మా దగ్గర డైరెక్ట్ ఎంపీ గారి దగ్గరకు పోయి నిధులు తెచ్చుకున్న రోజులు లేవు. ఈసారి నేను గెలిచిన కొత్తల్నే మన ఆదిత్య అన్న గారిని కలిసి, అన్న జర మా ఊరు చాలా ఇబ్బందులు ఉంది, కొద్దిగా మాకు వర్క్ కావాలంటే తప్పకుండా అని మాట ఇచ్చి నన్ను రగన్న దగ్గరికి, ఎంపీ సాబ్ దగ్గర తీసుకుపోయి మాకు 10 లక్షలు సీసీ రోడ్లు అండ్ ఎంపీ ల్యాడ్స్ కింద 10 లక్షలు డ్రైనేజ్ అని 20 లక్షలు ఇవ్వడం నిజంగా మా గ్రామానికి ఎంతో కృషి. మేము బిన్న ఎల్లవేళలా మీకు ఎంతో విధాల సపోర్ట్గా ఉంటామని, మాకు కంపల్సరీ మా గ్రామము మీకు ఎల్లవేళలా చాలా బాగుంటుందని, మరియు మీరు ఇంకా ముందు విన మాకు మీ దయదాల్చి కొన్ని 5 ఏళ్ళ విన ఇంకా కొన్ని నిధులు ఇస్తే మా గ్రామం పూర్తిగా మీ ఎంబడే ఉంటామని మాటిస్తూ ముగిస్తున్నాను. మండల ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాగ్సన్పల్లి గ్రామానికి మొన్న ఏదైతే శివాజీ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు మన మెతుకుసీమ ముద్దుబిడ్డ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు గడవక ముందే 10 లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చినందుకు మండల పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే దమ్మున్న లీడర్ మెదక్ ఎంపీ అని చెప్పి తెలియజేస్తూ, ఇంతకు ముందున్న ఎంపీ దద్దమ్మ లాంటి ఎంపీ, కనీసం 9 సంవత్సరాలన్నర పనిచేసినా కూడా ఆయనకి ఏ గ్రామం ఏడుందో కూడా తెలియదు. కానీ గెలిచిన 2 సంవత్సరాల లోపలనే సదాశివపేట మండలానికి కానీ మెదక్ పార్లమెంటుకి కానీ దేశం మొత్తంలోనే వెన్నతచ్చే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాగ్సన్పల్లి గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ ప్రజలకు, నాగ్సన్పల్లి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా బీజేపీ వెన్నంటే ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మెదక్ ఎంపీ గారు గుర్తించి వారికి ఈరోజు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 10 లక్షలు కూడా ఆయన మాట ఇచ్చినారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి. దానికి గురించి కూడా ఈ నెల రోజుల్లో ప్రొసీడింగ్ కాపీ తెచ్చిస్తామని చెప్పి మాటిస్తూ తెలియజేస్తున్నాం. ఏంది అని అంటే దాదాపు 5 గ్రామాలకు 50 లక్షల రూపాయల నిధులు వచ్చినాయి. 50 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైరెక్ట్ గ్రామానికి వచ్చి అభివృద్ధి చేసే విధంగా పని నడుస్తున్నది. ఇప్పుడు ఏదైతే ఫండ్ గతంలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చి కొబ్బరికాయలు కొడుతురు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. మంది కుట్టిన పిల్లలంతా మా కుట్టిరు అని చెప్పి మా కుట్టిరు అన్నట్టు వాళ్ళు పని చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పనిని
వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టి అదేంది శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేట అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా గ్రామాలలో తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక దగ్గర గెలిస్తే ఏ విధంగా పని అవుతుందని చెప్పి మీ కళ్ళ ముంగడ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు గెలిచిన దగ్గర అభివృద్ధి ఏ లెక్కల పని నడుస్తుంది అనేది మీ కళ్ళ ముంగడ కనబడుతుంది. కాబట్టి గ్రామాలలో నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే గ్రామాలలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగసన్పల్లి గ్రామ ప్రజలకు, అలాగే మాకు ఎల్లవేళ సహకరిస్తున్న సీనియర్ నాయకులకు, మరియు ఈ కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని ఇందాక నడిపించిన మా సీనియర్ నాయకులు, మా కృష్ణన్న అయితేంది, మా సత్యన్న అయితేంది, వీళ్ళందరి ఆశీస్సులు మా అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగసన్పల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.